హాయ్ అండి. మీరు ఇప్పుడు మన చంద్రబాబు గారు నెగ్గిన దగ్గర నుంచి మనకు మాట ఇచ్చిన ప్రకారమే టీడీపీ వర్గం కూటమి వర్గం కలిసి పనిచేస్తున్నాయి. ఫస్ట్ టైం కూడా పెన్షన్ అన్న మాట ప్రకారం 7,000 ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది కదా, అందరికీ ఒక పండగ వాతావరణం కల్పించింది కదా. ఇప్పుడు రెండో టైము మనకి 4,000 ఇస్తామన్నారు. ఈ 4,000 కూడా ఈవేళ స్టార్ట్ చేసేసారండి. ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో, 5:30. 5 గంటలకి బాబుగారు కూడా ఇంటింటికి వెళ్ళి ఈవేళ సత్యసాయి గ్రామంలో ఇస్తున్నారు. ఈవేళ బాబుగారే అంతటి అధినాయకుడు వెళ్ళి ఇస్తున్నారంటే మాలాంటి సామాన్యుని వాళ్ళు వేసి వెళ్ళడానికి చాలా హ్యాపీగా వెళ్తున్నాం అన్నమాట. బాబుగారి సేవలో తరించుతున్నాం మేము. మీకు ఎలా ఉందండి పెన్షన్ తీసుకోవడం? ఈ రకంగా ఇస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వమే నెగ్గి రావాలనే కదా కోరుకుంటున్నారు అందరూ. ఉపాధి పనులు కూడా 100 రోజులు ఉండి 150 రూపాయలు చూసారు. 150 రోజులు పెట్టారంట. నిన్న పేపర్లు వేసాడు, మీరు చూసారు లేదు. పవన్ కళ్యాణ్ గారు 150 రోజులు వేసాడు. ఇదివరకు 100 రోజులు, ఇంకో 50 రోజులు పెంచాడు. 200 ఏమంటే 150 రోజులు లైన్ చేశారు అనమాట. డబ్బులే పడలేదండి. మరి డబ్బులు పడతాయండి, పడతాయి. కూటమి ప్రభుత్వంలో మీకు ఇస్తానన్నా అన్నీ కూడా చేస్తారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి నిధులు వస్తాయండి. వచ్చి మనకి ఉన్నత స్థాయికే వెళ్ళేలాగా చేస్తారండి. ప్రతి పేద కుటుంబాన్ని కూడా ధనవంతులుగా చెయ్యాలన్న సంకల్పంతో మన బాబు గారు నెగ్గించమని ప్రజలను కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగా డబ్బులు నీకు ఉందా వెనకాల మాట వాస్తవ్యం కదా, మనం ఇందులో పడతావు. ఒక సినిమా తీసుకుంటే కోట్లు వస్తాయండి. మానేసి ఎందుకు చేస్తున్నాను? ఎందుకు చేస్తున్నారు? కోట్లు 100 రూపాయలు ఖర్చు పెట్టారు పైగా పవన్ కళ్యాణ్ గారు. ఇంకా దోసుకుని ఖర్చు పెట్టి ఎవరు చేసిన రాజకీయంలో ఆయన మాత్రం సొంత ఖర్చు పెట్టాడు. నిజంగా ఈ తెలుగుదేశం నిలబడటం కారణం కూడా ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళు. అవును, మొత్తం రికార్డు వీక్ వచ్చేసింది పేరంతా వీక్ వచ్చిందంటే 45 2 అడ్రస్ ఈ నెల తాగారు, 2 నెలలు తాగారు. ఈ ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉంది కదండి అందరికీ. మీరు ఏ రైల్లో ఉంటారు? ఏంటి